చికెన్ ఎప్పుడైనా కానీ సెమీ గ్రేవీ అంటే కొంచెం గ్రేవీ ఉండి ముక్క బాగా మెత్తగా ఉడికితే అది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, చెక్క, అలాగే ఇలాచి పెద్దది చిన్నది 2 వేసాను. కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం ధనియాలు కూడా వేసేస్తాను. ఒక్కసారి కలిపేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 పెద్దవి అవి కూడా వేసేసాను. అలాగే వెల్లుల్లిపాయలు, అల్లము, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమోటోలు 2 అవి కూడా వేసేసి మూత పెట్టేశాను. బాగా మగ్గాలన్నమాట. ఇక్కడ మనం మ్యారినేట్ అయితే చేసుకుంటున్నాను. చికెన్ ఉప్పు, కారం, పసుపు తగినంతగా వేసేసుకుని పెరుగు మెయిన్గా వేసి అలా పెట్టేసేయాలి. పెరుగు వేయడం వల్ల ముక్క చాలా మెత్తబడుతుంది, అందుకని ఇక మూత తీసి ఒక్కసారి కలిపేద్దాం. మనకేంటంటే టమోటో ముక్క బాగా మెత్తగా అవ్వాలి. చికెన్ గ్రేవీ చిక్కగా రావాలనేసి ఇలాగా జీడిపప్పు, బాదాము 2 అయితే నానబెట్టేసి పెట్టేసుకున్నాను. ఇవి కూడా ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాం. ఎందుకంటే అవి కూడా అందులో కలిసి బాగా రోస్ట్ అవుతాయి అన్నమాట. అందుకని ఇక 2 నిమిషాలు ఉంచేసేసి మనం టమోటో ముక్క మెత్తబడే వరకు ఉంచేసి తీసేద్దాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేద్దాము. వేసేటప్పుడు కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇక మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసేసి తగినంతగా ఆయిల్ వేసి ఈ పేస్ట్ అయిన మసాలా అంతా ఇందులో వేసేసి బాగా ఒకసారి కలిపేద్దాం. ఎందుకంటే మసాలా అంతా ఇందులోనే ఉంది కాబట్టి. ఇక ఉప్పు, కారం, పసుపు తగినంతగా ఆ గ్రేవీకి తగినంతగా వేసేసుకుందాం. ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇది బాగా దగ్గరకంట వస్తుంది అనుకున్నప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. చికెన్ని పెరుగు వేసి నానబెట్టాం కాబట్టి బాగా మెత్తగా వస్తుంది. ముక్క అయితే జ్యూసీగా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 3 నిమిషాల సేపు అలా ఉంచేద్దాం. చికెన్లో ఉండే వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి కాబట్టి జార్లోకి మరికొన్ని నీళ్ళు పోసేసి అవి కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇక మరికొన్ని నీళ్ళు అదనంగా పడతాయి కాబట్టి అవి కూడా వేసేసుకొని 2 పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసేసి మూత పెట్టేశాను. చికెన్ బాగా నానింది కాబట్టి మనకు ఒక 15 నిమిషాల వరకు అయితే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇక వాటర్ కావాలి, కొంచెం జ్యూసీగా ఉండాలనుకునే వాళ్ళు ఇలా దింపేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం సెమీ గ్రేవీ రావాలి అనుకునే వాళ్ళు కాసేపు ఉంచేసి నేను కొత్తిమీర వేసేసి దింపేశాను. టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి.